నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు, లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు, కెనడాకి వెళ్ళినప్పుడు, అక్కడ చదువు కోసం వెళ్ళినప్పుడు చదువుకో. అక్కడ ఏదన్నా ఆ యూనివర్సిటీలోనో వాళ్ళ వల్ల అవకాశం వస్తే అవకాశం తీసుకో. అలా కాకుండా చదువు కోసం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృత్తి పనులు చేసినప్పుడు, ఇప్పుడు మనం బంగ్లాదేశ్ వాళ్ళని ఎందుకు తిడుతున్నాం, లేకపోతే బర్మా వాళ్ళని ఎందుకు తిడుతున్నాం, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు తిడుతున్నాం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు తిడుతున్నాం, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు తిట్టుకుంటున్నాం? వాళ్ళు ఇక్కడున్న పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నారు. ఎక్కడెందుకు మన ఆంధ్రాలో కూలీలు, తెలంగాణలో కూలీలు ఎందుకు గొడవ చేస్తున్నారు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అవకాశాలు పొందుతారు. ఎందుకు? వాళ్ళు తక్కువకు దొరుకుతారు, ప్లస్ క్రమశిక్షణతో ఉంటారు. మనం విదేశాలు వెళ్ళినప్పుడు మనం క్రమశిక్షణతో ఉండాలి, బాధ్యతగా ఉండాలి, ఇచ్చిన పనులు చేసుకోవాలి. మనం అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, అక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు. అక్కడున్న ప్రజల పట్ల విధేయతతో ఉండాలి, గౌరవంతో ఉండాలి. అలాగని ఆత్మన్యూనతతో బతకక్కర్లేదు, బానిసలాగాను బ్రతకక్కర్లేదు. నీ టాలెంట్ ఏంటో అక్కడ చూపించి ప్రూవ్ చేసుకో, దట్స్ ఇట్. కానీ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ లేకపోతే ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఉండకూడదు. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనైనా, అమెరికాలోనైనా, కెనడాలోనైనా, బ్రిటన్లోనైనా, ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎదువరకు గౌరవం పొంది ఇప్పుడు ఎందుకు ఈ విధమైన అవమానాలు పడుతున్నారంటే రీజన్ ఈ కొత్త బ్యాచ్ అక్కడికి వెళ్ళి చేస్తున్న చేష్టలు. ఇది గుర్తుంచుకోవాలి.